కూటమి ప్రభుత్వ పాలనలో కాల్మనీ అరాచకాలు మరింత మితిమీరాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో గాయత్రి అనే మహిళను టీడీపీకి చెందిన కాల్మనీ పిశాచాలు పీడిస్తున్నాయి. అవసరానికి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి ఆమెతో సెటిల్మెంట్ చేసుకున్నప్పటికీ బాధితురాలికి చెందిన భూములు కాజేసేందుకు కాల్ నాగులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. బాధిత మహిళ పేరిట ఉన్న భూమిని సేల్ డీడ్ చేసుకున్నారు. వేరే వాళ్ళ పేరుపైకి ట్రాన్స్ఫర్ సైతం చేసేశారు. దీనిపై బాధిత మహిళ న్యాయ పోరాటానికి దిగగా చంపుతామని బెదిరిస్తున్నారు. తనను విజయవాడ ఎంపీ చిన్ని పిఏ, మంత్రి కొల్లు రవీంద్ర పిఏ అండదండలతో వేధిస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు గాయత్రి ఆవేదన చెందారు. తాను 5 కోట్లు తీసుకుంటే ఇప్పటి వరకు 21 కోట్లు కట్టానని, అయినా ఇంకా అప్పు తీరలేదని, తన ఆస్తులు పొలాలు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితులు వాపోయారు. తనను వేధిస్తున్న కాల్మనీ మాఫియాకు ఎంపీ కేసినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర అండదండలు ఉన్నాయని చెబుతున్న బాధితురాలు గాయత్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. కాల్మనీ వేధింపులు ఆపాలని, తమకి న్యాయం చేయాలని బాధిత మహిళ గాయత్రి దాదాపు నెల రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చారు. కానీ నెల రోజుల నుంచి రాజకీయ నేతల దగ్గర తిరిగినా కానీ తమకు న్యాయం జరగట్లేదు అంటున్నారు. దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి, చివరికి చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు గాయత్రి ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడుతుంది. మనం ఏంటి అసలు మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళామని చెప్పారు, ఎటువంటి హామీలు వచ్చాయి లేదా ఏం చెప్తున్నారు వాళ్ళు? చూస్తాం అంటున్నారు సార్, ఏం చెప్పట్లేదు సార్. ఎందుకంటే అవతల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయండి. వాళ్ళ పిఏలు ఫోన్ చేస్తున్నారు. నాకు తెలిసి మరి ఎంపీ గారికి తెలుసో తెలియదో, ఎంపీ గారికి తెలిసే ఉంటుందని, తెలియకుండా వాళ్ళ పిఏలు అయితే చేయరు కదండి. మినిస్టర్ గారి పిఏ కానీ ఎంపీ గారి పిఏ అని వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలిసే చేస్తున్నారండి. ఇంత చిన్న విషయానికి ఎంపీ గారు మినిస్టర్ గారు వాళ్ళు తలదూర్చాల్సిన పని లేదండి. వాళ్ళు ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి ఒత్తిడి చేసి చేంజ్ చేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా అన్నీ వాళ్ళే చెప్తున్నారండి. మ్యూటేషన్ వాళ్ళే చేయించారు, రిజిస్ట్రేషన్ వాళ్ళే చేయించారు. ఇప్పుడు సర్వే కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి అంటేనండి విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారండి అధికారుల మీద. వాళ్ళకే తెలుసు అది అన్యాయమైన అధికారులు కూడా, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు సార్. అంటే ఎంపీ లేదా మినిస్టర్ అండి ఎవరున్నారు వారి అధికారులు? అంటే ఎవరి పేర్లతోటి మీకు బెదిరింపులు వస్తున్నాయి? నాకు ఇంక ఎంపీ అంటే మన విజయవాడ ఎంపీ గారేనండి, కేసినేని చిన్ని గారండి. ఆయన పిఏ అంటండి కిషోర్ గారు అంటండి. ఆయన ఫోన్ చేసి చాలా మాట్లాడుతున్నారండి. అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఆర్డీఓ గారు ప్రెషర్ చేస్తున్నారండి వాళ్ళని. కొల్లు రవీంద్ర గారు పిఏ ఫోన్ చేస్తున్నారండి. గన్నవరంలో జాస్తి వెంకటేశ్వర గారు అని ఉన్నారంటండి. ఆయన కొల్లు రవీంద్ర అనుచరుడు. అసలు ఆయన అయితే మామూలుగా చేయట్లేదండి, ఒక అరాచకంలా చేస్తున్నాడండి. చెల్లో వర్కర్స్ని కూడా వాళ్ళ మనుషుల్ని పంపించి వర్కర్స్ని బెదిరించటం, ఆడవాళ్ళు పనులు చేసుకుంటుంటే రకరకాలుగా మాట్లాడటం, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని మళ్ళీ మా మీద కేసులు పెట్టడం, మాట్లాడితే 112కి ఫోన్ చేయటం, వాళ్ళు రావటం, వీళ్ళని బెదిరించడం అండి. చేలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందండి. గన్నవరం నియోజకవర్గం ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది సార్, కానీ నాకు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రశాంతత అనేది పోయింది సార్ గన్నవరం నియోజకవర్గంలో. ఇంతకుముందు ఒక్కదాన్నే పొలం వెళ్ళేదానండి, ఇప్పుడు వెళ్ళటానికి లేదు సార్. నాకు అంత భయం వేస్తుందండి పొలం వెళ్ళాలన్నా కానీ. బెదిరింపులు ఫోన్స్లో ఉన్నాయా లేదా బహిరంగంగా ఏమైనా సార్? మీకు చూపిస్తాను సార్, నిన్న జరిగింది సార్ ఇన్సిడెంట్. చంపేస్తారంట సార్. ఎవరు మేడం వీడియోలో ఉన్నది ఎవరు? ఎందుకంటే ఇప్పుడు పొలం వీళ్ళ పేరు మీదకి మార్చారండి. ఈ వీడియోలో ఉన్న చనుగుండ్ల సుధారాణి, చనుగుండ్లకు సుబ్బారావు గోపి అనేవాళ్ళు అండి. వీళ్ళ పేరు మీదకి మారిస్తే వీళ్ళు మనుషులను తీసుకొచ్చి అక్కడ గొడవలండి. ఎన్ని ఎకరాలు మొత్తం? మొత్తం 22 ఎకరాలు సార్. ఇప్పుడు 11 ఎకరాలు ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. ఆ 11 ఎకరాల నుంచి మిగతా 11 ఎకరాల్లోకి వెళ్ళాలండి. అది కూడా దారి కూడా మూసేస్తారంటండి, లోపలికి వెళ్ళనీయకుండా. అవతల పనిచేసే వర్కర్స్ని కూడా నిన్న గొడవ చేశారండి. చేసి మళ్ళీ వాళ్లే కొట్టుకుని వాళ్లే కేసులు పెట్టేస్తున్నారండి వీరవల్లి పోలీస్ స్టేషన్లో. ఏమైనా న్యాయం జరుగుతుందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, దాని విచారణ కూడా ఒక పోలీస్ స్టేషన్లో జరుగుతున్నప్పుడు దానికి సంబంధించే ఇటువంటి గొడవలు సార్ న్యాయం జరిగిద్దంటే ఇందులో ఉన్న పెద్ద పెద్ద తలకాయల మూలంగా ఏం న్యాయం జరిగింది సార్? రౌడీజం అన్నా ఉండాలి, సెటిల్మెంట్లు చేసే గ్యాంగులు అన్నా ఉండాలి మనం, లేకపోతే న్యాయం అయితే జరగదు. కానీ ఇట్లా జరిగితే గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరేనండి. నేను విన్నవించుకుంటున్నానండి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్ గారికి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి నేను విన్నవించుకున్నాను, నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళమని మీ అందరికీ చేతులెత్తిదండి. ఇది చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పోరాటం చేస్తున్నారు. అయితే తన పొలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎవరైతే స్థానిక ఎంపీ ఉన్నారో చిన్ని కానీ, అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులే చేస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతోటి రౌడీలుగా రెచ్చిపోతున్నారు, కాల్మనీ నేతలు రెచ్చిపోతున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ వీడియో కూడా చూపిస్తున్న పరిస్థితి. తక్షణం చర్యలు తీసుకోవాలని
కోరుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ దీని మీద దృష్టి పెట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.